జగిత్యాల జిల్లా కదలాపూర్ గుండు పెరమాళ్ల దేవస్థానం వద్ద మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వ పాదు శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. రైతులు పండించిన పంటను నేరుగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, రైతుల కోసం అహర్నిశలు కృషి చేస్తోందన్నారు. కలికోట సూరమ్మ చెరువును త్వరలోనే పూర్తి చేసి 3 మండలాలను సస్యశ్యామలం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ప్రతి వారం ఒకరోజు గ్రామాల వారీగా చెరువును సందర్శించే విధంగా ప్రణాళిక రూపొందిస్తామని ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు. సబ్సిడీ 2 కూడా మంజూరు చేసుకున్నాం. రాబో రోజుల్లో ఈ మండలంలో కరెంటు డిమాండ్ పెరగబోతా ఉంది. ఈ ప్రాంతంలోనే ఇబ్బంది కాకుండా ఉండాలని చెప్పని ఇక్కడ ఉన్న 132/33 సబ్ స్టేషన్ను అప్గ్రేడ్ చేసుకుని 220 సబ్ స్టేషన్ మనం మార్చుకుంటున్నాం. పనులు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు 220 సబ్ స్టేషన్స్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే దుర్షేడ్లో ఒకటి ఉంది, పెద్దూరులో ఒకటి ఉంది, కోనాపూర్ పెంబట్టకడ ఒకటి ఉంది. మళ్ళీ రాబోతున్న ఉమ్మడి జిల్లాలో ఎక్కడంటే అది మన నియోజకవర్గం కత్లాపూర్లో 220. భవిష్యత్తులో రైతులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చేయాలని చెప్పని ఈ విధంగా నాణ్యమైన కరెంట్ అందజేయడం కోసం కూడా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా విద్యుత్ పరంగా గతంలో ఎవరైనా ఓ 2 పోల్లు కావాలంటే 20,000, 25,000 డీడీ కడతా తప్ప ఇచ్చే పరిస్థితి లేకుండా, కానీ నెల 15 రోజులు అవుతుంది. ఈరోజు రైతులకు సంబంధించి కానీ గృహ నిర్మాణానికి సంబంధించి కానీ ఎవరైనా ఇల్లు నిర్మాణం చేసుకుందాం అంటే కిలోమీటర్ లోపల కరెంటుకు సంబంధించి కావాలన్నప్పుడు గ్రామ పంచాయతీ అనుమతి ఉంటే ఆ కిలోమీటర్ పరిధిలో 8 పోల్లు పడ్డా 10 పోల్లు పడ్డా ఈరోజు ప్రభుత్వమే భరించి సుమారు 1,700 రూపాయలు కడితే ఈరోజు వారికి